వరంగల్ రీజియన్లో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ సమ్మెను కుదేలు చేస్తోంది. వరంగల్ పరిధిలో 115 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు సేవలందిస్తున్నారు. పోలీసులను ముందుంచి ఎవరూ అడ్డుకోకుండా చేసిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకున్నారు. మరో 325 అద్దె బస్సులను సైతం ఒప్పించి నడిపిస్తున్నారు. ఏ కార్మిక సంఘం అడ్డుపడ్డా బస్సులను నడిపిస్తామంటున్న వరంగల్ 2వ డిపో మేనేజర్ రవిచందర్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఈ ఆర్టీసీ సమ్మెను కుదేలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకోసం డిఎం ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పండి సార్, ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల వాళ్ళు కూడా తమ డిమాండ్లను ముందు పెడుతున్నారు. మరి వాటి కోసం వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు? ఇవాళ మీరు ఖచ్చితంగా నడపాలని చెప్పేసి వారిని ఇవాళ ఒత్తిడి చేసిన పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఏంటి ఎందుకు? ఎలక్ట్రిక్ జేబీఎం సిస్కాన్ కంపెనీలో పనిచేసే డ్రైవర్ సోదరులు వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్తో పాటు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి గతంలో వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలోనే మేము పాజిటివ్గా స్పందించి తప్పకుండా మీకు ఇప్పిస్తాము, మీకు న్యాయపరంగా రూల్స్ ప్రకారం మీకు ఏమేమి చెందుతాయో అవన్నీ మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాము, ఇప్పిస్తామని వాళ్ళకి ఎప్పుడో చెప్పడం జరిగింది. వాళ్ళని ఏ రోజు మేము డినై చేయలేదు. వాళ్ళని ఏ రోజు ఇది మీకు రాదు, ఇది మీకు కాదు అని ఏ రోజు డినై చేయలేదు. చాలా జేబీఎం వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉంటున్నారు. మేము కూడా వాళ్ళతో ఉంటున్నాం. మంచి ఆపరేషన్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు గతంలో మాకు కాళేశ్వరం పుష్కరాల సందర్భంగానైనా మేడారం సందర్భంగానైనా చాలా మంచి ఎఫెక్టివ్గా చేసి ఈ రీజియన్లో మంచి పేరు ఈ డిపోకు తేవడం జరిగింది. వాళ్ళు చాలా మంచి కోఆపరేట్ చేస్తారు, ఇప్పుడు కూడా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన అన్ని తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఒక డిఎంగా మీరు ఈ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే పెట్టుకొని విజయవంతంగా అన్ని సర్వీసుల లాగా ఈ ఎలక్ట్రిక్ బస్సులతో నడపగలుగుతారు? నాట్ ఓన్లీ ఈవీ వెహికల్స్, పిహెచ్పి వెహికల్స్ కూడా మనకి ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాయి. అన్ని డిపోలలో కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ యొక్క పిహెచ్పి వెహికల్స్, జేబీఎం వెహికల్స్తోని మనం సాధ్యమైనంత వరకు ప్రజలకు రవాణా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రైట్ చూస్తున్నాం, సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ అసోసియేషన్ వ్యక్తులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మరి మిమ్మల్ని ఖచ్చితంగా నడపాలని చెప్పేసి డిఎం ప్రయత్నం చేస్తున్నారు, మీ మీద ఒత్తిడి చేస్తున్నారు. మరి దానికి మీరు ఇష్టపూర్వకంగా బస్సెస్ నడపబోతున్నారా? మీ డిమాండ్లు కూడా ఏంటి? మాకు గత సంవత్సర కాలంగా మాకు రావాల్సినటువంటి ఏవైతే సిస్కాన్ కంపెనీ నుంచి కానీ జేబీఎం కంపెనీ నుంచి కానీ రావాల్సిన బెనిఫిట్స్, జాయినింగ్ లెటర్ కానీ పే స్లిప్పులు కానీ అదేవిధంగా ఇంక్రిమెంట్ కానీ మాకు ఏది కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మా వాళ్ళు చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా ఉంటే కంపెనీ వాళ్ళు వచ్చి మాట్లాడకపోవడం యాక్సిడెంట్ జరిగినప్పుడు, అలా జరిగినప్పుడు ఈ పరిస్థితులన్నిటికీ ఒక పరిష్కారం అనేది చూపాలన్న ధోరణిగా మేము గత 3 నెలలుగా మేము ఆర్టీసీ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. వాళ్ళను ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది. వీర్మావు సార్ గారిని కానీ మా యొక్క వీర్మావు సార్ గారిని కానీ మరియు జేబీఎం యువత గారిని కానీ మేము ఫాలోఅప్ చేయడం జరిగింది. కానీ వాళ్ళేమో మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మీరు ఇప్పుడే వాయిదా వేయడం అంటే ఈ కోరికలను ఎప్పుడు వాయిదా వేసే పద్ధతిలో వాళ్ళు మాకు పోయినప్పుడల్లా చెప్పే తీరు అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంది. దానివల్ల మేము ఎన్నిసార్లు పోయినా కూడా ఇవి జరుగుతలేవు. కాబట్టి మేము దీన్ని ఒక బేస్ చేసుకొని మేము నిన్న నైట్ వరకు కూడా మేము సమ్మెలో పాల్గొందామన్న ఉద్దేశమే ఉండేది. కానీ మాకు డిఎం గారు మాకు ఒక సూచన చేసిండు, మీకు కంపెనీ నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్స్ నేను ఇప్పిస్తా అని చెప్పేసి మా ముందట హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఆర్టీసీ సమ్మెను ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి వెన్నుపోటు పొడిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సమ్మెలో భాగంగా బస్సులు నడవకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులను కానీ అటు ప్రైవేట్ బస్సులను కానీ పెట్టి నడిపించే పరిస్థితి డిఎం ఆర్ఎం ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా మా డిమాండ్లు అడిగాము, మాకు నెరవేరుస్తారు కాబట్టి మేము బస్సులు నడుపుతామని చెప్పేసి ఇటు ఎలక్ట్రిక్ బస్సులో వాళ్ళు అంటున్న పరిస్థితి. మొత్తానికైతే సమ్మె సక్సెస్ అవుతుందా? మరి ఇలాగే బస్సెస్ నడుస్తే ఆర్టీసీ సంఘ నాయకులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఏం చేయబోతారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, వరంగల్.